ఆన్లైన్లో దివ్యాంగులకు రైల్వే పాసులు అండి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ పూర్తి సమాచారం అయితే ఈ విధంగా ఉంది. రైల్వే పాసుల కోసం ఇక రైల్వే స్టేషన్ చుట్టూ దివ్యాంగులు ప్రదక్షిణ చేయాల్సిన పని లేదని, పాసులు పొందడానికి ఆన్లైన్ పద్ధతిలో రైల్వే శాఖ వెబ్సైట్ ప్రారంభించిందని, అందులోనే ఈ టికెట్లు బుక్ చేసుకునే విధానాన్ని తీసుకొచ్చారు. ఈ మేరకు రైల్వే డివిజన్ పరిధిలో ఇకపై దివ్యాంగులు సమీప ఇంటర్నెట్ సెంటర్ లేదా తమ ఇంట్లోని కంప్యూటర్ నుంచి ఆన్లైన్లో దివ్యాంగజన్ ఐడి .indianrailway.gov.in అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి పాసుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులోనే యూనిక్ డిజబిలిటీ ఐడి కార్డు యూడిఐడి కార్డు కూడా మంజూరు చేస్తారు. నూతన పాసుల కోసం కావలసిన వారు పాత పాసులు రెన్యువల్ చేసుకోవాలనుకున్నా ఈ ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే వెబ్సైట్ అందుబాటులోకి అయితే వచ్చింది. దివ్యాంగులు ఓటీపీ ఆధారంగా ఆన్లైన్లోనే పాసులను ఐడి కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్తగా దరఖాస్తులు చేసుకునే సమయంలో తొలుత తన పేరు, ఆధార్ కార్డు నెంబరు, ఫోన్ నెంబరు ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లాగిన్ అయిన తరువాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ఇలా ఎన్నిసార్లైనా లాగిన్ అయ్యి దరఖాస్తులను పరిశీలించుకోవచ్చు అంటూ రైల్వే డిపార్ట్మెంట్ వారు దివ్యాంగులకు తాజా అప్డేట్ అయితే ఇస్తున్నారండి. దివ్యాంగజన్ ఐడి .indianrailway.gov.in అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఇకపై దివ్యాంగుల రైల్వే పాసులు ఆన్లైన్లోనే పొందవచ్చని, ఎవరు రైల్వే స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదంటూ మనకు ఈ మేరకు రైల్వే శాఖ అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. దివ్యాంగులు రైల్వే పాసు తీసుకోవాలంటే నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి లేదు. పాసు కోసం వెళ్తే ఇప్పుడే చెప్పలేమని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చేవారు. డివిజన్ కార్యాలయంలో పడిగాపులు కాసి నిరాశతో వెలుగు తిరిగి వచ్చేవాళ్ళు. పాసులు పొందడానికి ఆన్లైన్ ప్రక్రియ రూపొందించడం సంతోషకరంగా ఉంది అంటూ పిఎండి షఫీ అనంతపురం దివ్యాంగుల సేవా సమితి అధ్యక్షుడు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలో, దివ్యాంగులు అయిన వారు మీ సమీపంలోని ఇంటర్నెట్ లేదా మీ సేవా కేంద్రాలు మీకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ తెలిసినట్లయితే మీరే ఆన్లైన్లో మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి మీరైతే ఈ రైల్వే పాసులకు దరఖాస్తులు తీసుకుని ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకుని మీరైతే రైల్వేల్లో ఈ మేరకు ప్రయాణం చేయవచ్చు.